అమరావతి శాసనం వెలగపూడి వేదికగా ఏపీ అసెంబ్లీ తొలి సెషన్ ఇవాళ స్టార్ట్ అవుతోంది. ఉదయం 11 గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అటు అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు రెడీ అవుతున్నాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. కొత్త రాజధాని, కొత్త శాసనసభ భవనం ఏపీ శాసనసభ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి అమరావతి వేదికగా మొదటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ తాత్కాలిక భవనంలో సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11 గంటల 6 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై చర్చిస్తారు. ఈ నెల 13న సాధారణ వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 6 నెలల తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశమవుతోంది. మరోవైపు సమావేశాల నిర్వహణ, భద్రత, ప్రజాప్రతినిధుల ఇతర సౌకర్యాలు, కారు పార్కింగ్లపై ఇప్పటికే అధికారులతో రివ్యూ చేశారు స్పీకర్ కోడెల. సమావేశాల కోసం పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అటు డీజీపీ సాంబశివరావు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. సభా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షం వైసీపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. మొత్తం 28 అంశాలతో అధికార పార్టీ టీడీపీ రెడీ అవుతుంటే 15 అంశాలపై ప్రభుత్వంపై పోరుకు ప్రిపేర్ అయ్యింది ప్రధాన ప్రతిపక్షం వైసీపీ. విపక్షం అడిగే ఈ అంశంపై అయినా సమాధానం చెప్పేందుకు టీడీపీ సై అంటోంది. ఇక ఈసారి కూడా వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ చర్చ కంటిన్యూ అయ్యేలా ఉంది. రోజాపై సస్పెన్షన్ మరో ఏడాది పొడిగించాలని శాసనసభ వ్యవహారాల ప్రివిలేజ్ కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే రోజా మాత్రం అసెంబ్లీకి హాజరవుతారని చెప్పారు. నవంబర్ 16తో ఏడాది సస్పెన్షన్ పూర్తయిందని చెబుతున్నారు. ఒకవేళ ఇవాళ తొలి రోజు ఆమెను సభకు అనుమతించినా రేపు సస్పెన్షన్ పై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 100% హాజరవుతానండి. ఎందుకంటే కోర్టులో క్లియర్ కట్ గా జడ్జి గారు చెప్పడం జరిగింది. రూల్స్ కి విరుద్ధంగా ఇలా సస్పెండ్లు చేయటం, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలని ఈ విధంగా హ్యూమిలేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇప్పటికి కూడా కోర్టులను గౌరవించాలి అనుకుంటే ఆ కోర్టు ఇచ్చిన ఆ లెటర్ని వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా నన్ను అలౌ చేయాల్సిందే. ఎందుకంటే నవంబర్ 16తో 1 year గడువు కూడా పూర్తయిపోయింది. అసెంబ్లీ సమావేశాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజయవాడ, గుంటూరు నుంచి పలు గ్రామాల మీదుగా వెలగపూడికి వెళ్లాల్సి ఉండడంతో కొన్ని రూట్లను వీవీఐపీలకు కేటాయించారు. ఇన్ని రోజులు ట్రాఫిక్ లేని వెలగపూడిలో ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ విధించారు.